ఆనందం అనే ఉయ్యాలలో నన్ను పెంచిన. ఇంజనీరింగ్ చదివే ఒక కుర్రాడు బైక్ కొనియమని తన తండ్రిని ఎంతో కాలంగా అడుగుతున్నాడు. నెలలు గడిచినా తండ్రి అతడికి బైక్ కొనియలేదు. ఓ రోజు ఇదే విషయమై తండ్రిని గట్టిగా నిలదీశాడు. అటు నుంచి ఏ స్పందన రాకపోవడంతో బైక్ కొనియలేవు కానీ కొడుకు మాత్రం ఇంజనీరింగ్ చదవాలా అంటూ తన కోపాన్ని బయట పెట్టాడు. ఇంట్లో ఉంటే లాభం లేదనుకొని తండ్రి పర్సు తీసుకొని బయటపడ్డాడు. ఆ కంగారులో తన షూ బదులు నాన్న షూ వేసుకున్నాడు. జీవితంలో ఎదిగాక గాని ఇంటికి తిరిగి వెళ్ళకూడదని నిశ్చయించుకున్నాడు. వడివడిగా నడుస్తుంటే షూలో ఏదో తగులుతుంది. షూ లోపల సాఫ్ట్గా లేకపోవడంతో చాలా ఇబ్బందిగా ఉంది. కాసేపటికి కాలి మడమలో నొప్పి మొదలైంది. అయినా తండ్రి మీద కోపంతో ఆ కుర్రాడు నొప్పిని లెక్క చేయలేదు. కాస్త ముందుకు వెళ్ళాక షూ లోపల తడిగా అనిపించింది. కాలు పైకెత్తి చూస్తే షూ అడుగున కన్నం కనిపించింది. దీంతో అలా ఇబ్బంది పడుతూనే బస్ స్టాండ్కి వచ్చేశాడు. దగ్గరలోని సిటీకి వెళ్దామని భావించిన అతడు ఎంక్వైరీలో అడిగితే మరో గంట దాకా బస్సు లేదని తెలిసింది. కాసేపు వెయిట్ చేద్దాం అనుకొని బస్టాండ్లోని బల్ల మీద కూలబడ్డాడు. ఏదో ఎత్తుగా తగిలేసరికి ప్యాంటు జేబులో నాన్న పర్సు ఉందనే విషయం గుర్తుకొచ్చింది. ఆ పర్సును తెరిచి చూశాడు. ఆఫీస్లో తన తండ్రి తీసుకున్న 40,000 లోన్ స్లిప్ అందులో కనిపించింది. తన కోసం నాన్న కొనుగోలు చేసిన ల్యాప్టాప్ బిల్లు కూడా అందులోనే ఉంది. ఇంకా ఏమైనా ఉందేమోననుకొని చూడగా ఆఫీస్కి వచ్చేటప్పుడు శుభ్రమైన షూతో రావాలంటూ మేనేజర్ ఇచ్చిన మెమో, దాంతోపాటు పాత స్కూటర్ తెండి కొత్త మోటార్ సైకిల్తో వెళ్ళండి గొప్ప ఎక్స్చేంజ్ మేళా అని రాసి ఉన్న కరపత్రం కూడా కనిపించాయి. వాటిని చూసేసరికి ఆ కుర్రాడి కళ్ళు చెమర్చాయి. వెంటనే ఇంటికి పరిగెత్తాడు. ఇంటి నుండి వచ్చేటప్పుడు నొప్పి పెట్టిన ఆ షూ ఇప్పుడు ఎలాంటి బాధను కలిగించలేకపోయాయి. ఇంటికి చేరేసరికి నాన్న లేడు. అమ్మను అడిగితే తన పాత స్కూటర్ను తీసుకొని ఎక్స్చేంజ్లో కొత్త బైక్ కొనేందుకు వెళ్ళాడని చెప్పింది. అమ్మ ఆ మాట చెప్పగానే ఆ కుర్రాడి కళ్ళ నుంచి నీరు దారలా వస్తూనే ఉంది. వెంటనే బైక్ షోరూంకు వెళ్ళాడు. అక్కడే ఉన్న వాళ్ళ నాన్న షోరూంలోని వ్యక్తితో మాట్లాడుతున్నాడు. యూత్కి బాగా నచ్చే మోడల్ బైక్ కావాలని, నా కొడుకు దానిపై హీరోలా ఉండాలని చెప్తున్నాడు. వెనకాలే నిలబడి తండ్రి మాటలు వింటూ ఏడుస్తున్న ఆ కొడుకు కన్నీరు తండ్రి భుజాల మీద పడింది. వెచ్చటి ఆ నీటి స్పర్శకు తండ్రి వెనక్కి తిరిగి చూశాడు. వెంటనే ఆ అబ్బాయి తండ్రిని కౌగిలించుకొని, నాన్న నాకు బైక్ వద్దంటూ వెక్కి వెక్కి ఏడ్చాడు. పాత స్కూటర్పై ఇంటికి వెళ్తూ దారిలో వాళ్ళ నాన్న కోసం ఓ కొత్త షూ కొన్నారు. అర్థమైందిగా తండ్రి తన పిల్లల్ని ఎంతగా ప్రేమిస్తాడో. కాబట్టి మీరు కూడా మీ నాన్నను ప్రేమించండి. మీ గొంతమ్మ కోరికలతో ఆయన్ను వేధించకండి. ఎందుకంటే ఆయన మీకోసం జీతాన్నే కాదు జీవితాన్ని కూడా త్యాగం చేస్తున్నాడు. మీకు ఈ కథ నచ్చినట్లయితే మీ నాన్న కోసం ఒక లైక్ చేయండి. సైనింగ్ ఆఫ్, నేను మీ వాయిస్ ఆఫ్ బిగ్ బాస్.